వస్తుందని అనుకుంటున్నాను. రియాలిటీ కొంచెం దగ్గరగానే ఉంటాయి డైలాగులు కానీ అన్ని. ఓకే, విశ్వక్ గారు చెప్పండి సార్. మీరు యాక్టింగ్ మీది ఒక మీటర్ సపరేట్ ట్రాక్ లాగా ఉంటుంది. జమ్ జమ్ వెళ్ళిపోతుంటారు మీ పర్ఫార్మెన్స్ అంతా. ఒక సెటిల్డ్గా ఉండి పంచులు వేస్తూ నవ్వించాలి అంటే మీరు యాక్టింగ్ విషయంలో కెమెరా ముందు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అనుదీప్ గారి జోనర్కి వెళ్ళటానికి ఏమన్నా? అది మీరు డైరెక్టర్ని అడగాలి, రేపు పొద్దున్న ఆడియన్స్ని అడగాలి. నేనైతే జమ్జమ్ అని కొన్ని చెప్పినా అది డబ్బింగ్లో కష్టమైంది నాకు. బట్ డెఫినెట్లీ మేము ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో సింక్ అయిపోయినాం. ఓకే. సో నా షూటింగ్లోనే ఫస్ట్ ఎవర్ డైలాగ్ నేను షూట్ చేసింది, అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను ఏమడిగినారు అని ఉంది కదా ట్రైలర్లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ డైలాగ్ ఐ టోల్డ్ ఆన్ ద సెట్. సో డెఫినెట్లీ సింక్ అయినాం అనుకుంటా. మరి మనోడు అన్ని సెకండ్ ఫస్ట్ టేక్లే ఓకే చేసిండు సినిమా అంతా. ఓకే, సో సింక్ అయి ఉంటాం. అనుదీప్ గారు, ఇంకోటి అనుదీప్ డైలాగులు విశ్వక్ ఎలా చెప్పాడో చూడటానికి, అనుదీప్ పంచుల కంటే మీరు ఇంకో మేజర్ అట్రాక్షన్ ఆ అమ్మాయిని చూడటానికి రండి. వెలిగిపోతుంది స్క్రీన్ మీద, అసలు వెలిగిపోతుంది స్క్రీన్ మీద హీరోయిన్. ఒకసారి అమ్మాయిని చూడడానికి ఖచ్చితంగా అందరు థియేటర్ రావాలి ఒకసారి. అది కూడా స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకో. మళ్ళీ రేపు అడగండి, రేపు సక్సెస్ మీట్ లో ఎప్పుడన్నా. ఓకే, ప్లాన్ చేద్దామండి. ఇప్పుడు డైరెక్టర్ గారు అనుదీప్ గారు చెప్పండి. ఇప్పుడు గతంలో అంటే ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అన్నారు, వంశీ గారు అంతా కూడా చెప్పారు. పంచులు ఉంటాయి, కంప్లీట్ హ్యూమర్గా ఉంటుంది. ఓకే, ఒక డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఆయన కష్ట నష్టాలు ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళందరినీ చూస్తున్నాము. అవును, అలాంటివి ఏమన్నా చూపిస్తున్నారా? ఒకప్పుడు మనకు శివరంజని, అద్దాల మేడలో ఆర్టిస్టుల యొక్క పరిస్థితులు చూపించారు. అవునండి, అవును. అవి మంచి హిట్ అయినాయి, జనాల్లోకి వెళ్ళినాయి అనమాట. ఇట్నే ఎమోషన్గా ఏమన్నా వాళ్ళ అది ఆయన పడే వేదన అలాంటివి కూడా ఉంటాయా? అది అట్లాంటిది ఏమి ఉండదండి. ఇది అవుట్ అండ్ అవుట్ ఒక మంచి లవ్ స్టోరీ చెప్పడానికి ఒక క్రేజీ బ్యాక్గ్రౌండ్ ఎంచుకుంది. బట్ దీనిలో డైరెక్టర్ కష్టాలు చెప్పడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు మీకు. బట్ సినిమా ఫీల్డ్ గురించి మీకు మంచి మంచి విషయాలు ఇండైరెక్ట్గా చెప్తా ఉంటాం సినిమాలో. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్తో వచ్చాయి కానీ చాలా తక్కువ వచ్చాయి. అవునండి, అవును. ఇప్పుడు మంచి సబ్జెక్టే తీసుకున్నారు. అవును, బాగా ఎంటర్టైన్మెంట్ చెప్తున్నారు కాబట్టి. అవును, సినిమా కంటే ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుందండి. మీరు ఫ్యామిలీతో వచ్చి అట్లాంటి సీన్లు ఇంకెక్కువ కనెక్ట్ అవుతాయి మీకు. ఫ్యామిలీస్ తోటి, ఫ్యామిలీ రిలేషన్స్ దాని మీద ఎక్కువ ఉంటుంది మీకు. సినిమా కంటే ఎక్కువ దాని మీద ఎక్కువ ఉంటుంది మీకు. హీరో క్యారెక్టరేషన్ ఒక రకంగా వెళ్తుంది. అలా ఎందుకు వెళ్తుంది అనేది లాస్ట్ 10 minutes లో మంచి జస్టిఫికేషన్ ఇస్తాడు మదర్ ఎమోషన్ తో. అవన్నీ కూడా బాగుపడి అది మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ ఊనే వాడాం మొత్తం మెటాఫిల్మ్. ఎందుకంటే ఒక డైరెక్టర్ కి ఒక ప్రొడ్యూసర్ కూతురికి ఆమెను ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదానికి ఈ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ వాడాం. కానీ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టాలు ఇలాంటి ఏం చెప్పడం ఏం లేదండి. మన మీద మనం సెటర్ వేసుకుంటామే తప్పితే అలా ఖచ్చితంగా నవ్వటానికే రండి, ఫ్యామిలీని తీసుకుని రండి. ఎందుకంటే ఒక్క చోట కూడా మీకు ఎక్కడ చిన్న వల్గర్ డైలాగ్ అని ఏమీ ఉండవు. అసలు ఏమీ చిన్న డబుల్ మీనింగ్ సెన్స్ లో కూడా ఏమి ఉండవు. అంత ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చక్కగా ఫ్యామిలీస్ తీసుకుని సంక్రాంతి శివరాత్రి వీకెండ్కి రండి, ఖచ్చితంగా పండగ వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్తారు. అనుదీప్ గారు చెప్పండి.